ప్రతిదీ ఇలా చేస్తూ వాళ్ళకు ఇస్తూ చేస్తూ ఉంటే అదొక హ్యాపీనెస్, అదొక మంచి ఇదండి. ఆ ఫీలింగ్ అసలు చెప్పలేము నిజంగా. అంటే ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు సరి చూసుకోవాలి కరెక్ట్గా ఉందో లేదో. ఓకేనండి, స్పైసీగా అయితే ఉంది. కొంచెం ఉప్పు అయితే తక్కువ పడింది. కొద్దిగా ఉప్పునైతే నేను యాడ్ చేస్తున్నాను. అయిపోయిందండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలు టిఫిన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు టిఫిన్ అవుతుందా అని చెప్పి. ఇంకా ఇడ్లీ అయితే తీసేద్దామండి, ఇడ్లీ అయితే తీసేద్దాము. చూడండి, ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇడ్లీని మనము తీద్దాము. ఓ పొగలు కక్కుతుందండి ఇడ్లీ. ఇడ్లీని అయితే ఒక ప్లేట్లోకి మనము చిన్నగా తీసుకోవాలంటే వేడిగా ఉంది కదా, కొంచెం మనకు అంటుకుంటుంది. కొంచెం వేడి తగ్గాలండి. చెప్పాను కదా నేను, కొంచెం వేడిగా ఉండడం వల్ల ఇది మనకు అంటేసుకుంటుంది. మనకు అదే సిలికాన్ మౌల్డ్స్ అయితే నీట్గా మనకు వచ్చేస్తుందండి. ఎందుకంటే మనకు ఎలా కావాలో అలాగా వాటి మనం మౌల్డ్ చేసుకోవచ్చు కాబట్టి. కొద్దిగా చల్లానిద్దామండి. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి. చూడండి, మా పిల్లలు టీవీని అయితే ఎత్తకపోయారు. కొద్దిసేపు అయితే టీవీ పెడతాము. తర్వాత మేము సెల్ కానీ టీవీ కానీ అస్సలు వాళ్ళకి ఇవ్వమండి. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా ఆడుకుంటూనే చాలా వాళ్ళు హెల్తీగా ఉంటారు. కొద్దిసేపు ఎందుకంటే టిఫిన్ లేట్ అయింది కదా, సో అది అడగకుండా మేమైతే ఇలాగైతే టీవీ అయితే పెట్టాను వారికి. చిన్నోడండి, చిన్నోడు అస్సలు చాలా డేర్ అండ్ డాష్ అండి. చూడండి, ఇడ్లీ చట్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి. ఇంకా మా పిల్లలకి పెట్టడమే తర్వాయే. మనకు బయట అమ్మేవాళ్ళు, హోటల్స్లో అమ్మేవాళ్ళు క్లాత్ వేస్తారు కదండి, వాళ్ళకు నీట్గా వచ్చేస్తాయి ఇడ్లీలు అయితే. ఇలాగా క్లాత్ని హోల్డ్ చేసి పెడుతూనే ఇడ్లీ అయితే చాలా నీట్గా వచ్చేస్తుంది. నేను మౌల్డ్స్ అనేటివి తెప్పించుకోవాలండి. ఇది ఇలా విధంగా ఇడ్లీ వేసి తీయడం అనేది చాలా కష్టం అయిపోతుంది. చూడండి, కొద్దిగా చల్లారాయి కాబట్టి ఇడ్లీ అయితే నీట్గా అయితే వచ్చేస్తున్నాయండి. చూడండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఇడ్లీలు అయితే. అసలు దూది ఉన్నట్టు ఉన్నాయి ఇడ్లీలు అయితే. రెడీ అండి, మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.